Praise the Lord and welcome back to Miracle Mentality. Let us read Isaiah chapter 54 verse 2 today. Isaiah గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం. Enlarge the place of your tent. Stretch your tent curtains wide. Do not hold back. Lengthen your cords. Strengthen your stakes. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయుము. Hallelujah, what an amazing words ఈ ఎండ్ ఆఫ్ దిస్ 2023లో దేవుడు మనకి ఇచ్చారు. ఎందుకంటే ఇదేనే ఎన్లార్జింగ్ యువర్ సెల్ఫ్. మీరు 2024 ముందే వెళ్ళకముందే ఒక యాటిట్యూడ్తోనే వెళ్ళండి. ఎందుకంటే దేవుడు నన్ను ఎన్లార్జ్ చేయాలి. మీరు ఎన్లార్జ్ అవ్వకముందే ఫస్ట్ ఎన్లార్జ్మెంట్ ఎక్కడ జరగాలంటే మన మైండ్లోనే జరగాలి. మనం మైండ్లోనే నేను ఎదగదు, నాకు ఇంకా బ్లెస్సింగ్ రాదు అని మీ మైండ్లో ఉందే. ఈవెన్ ఇఫ్ మీరు 10 times వర్స్ చదివినా మీకు అవదు. ఎందుకంటే మీకు ఆ మెంటల్ బ్యారియర్ అనేది మీ మైండ్లోకి వచ్చేస్తుంది కాబట్టి. సో మెంటల్ బ్యారియర్ని మీరు బ్రేక్ చేయాలి అంటే ఫస్ట్ మీరు చదివిన ఈ వచనం మీ మైండ్లోకి, మీ హార్ట్లోకి ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఫస్ట్ మన మైండ్లో ఎస్టాబ్లిష్ అయితేనే వీ క్యాన్ యాక్ట్ అకార్డింగ్ టు దట్. అందుకే కదా మనం ఎప్పుడు చెప్తాం, యువర్ ఆల్టిట్యూడ్ ఈస్ డిటర్మిన్డ్ బై యువర్ యాటిట్యూడ్. నీవెంత పైకి వెళ్దామో దానిది మీ యాటిట్యూడ్ని, మీ వైఖరిని పట్టి ఉంది. మీ సిచ్యువేషన్ కాదు, మీ పరిస్థితులు కాదు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఏమీ కాదు. మీకు దేవుడు ఈ వాక్యం మీ లైఫ్లోకి ఇచ్చారంటే బిలీవ్ దట్. ఎందుకంటే మనకి అబ్రహాం స్టోరీ తెలుసు కదా. అబ్రహాంకి దేవుడు ఏం చెప్పారు, కమ్ అవుట్ ఆఫ్ యువర్, పిల్లలు లేరు కదా, పిల్లలు లేరు, నిరాశలో ఉండకపోవచ్చు, అన్ని రకరకాలైన థింగ్స్ జరిగి ఉండొచ్చు. కానీ అబ్రహాంకి దేవుడు ఏం చెప్పారు, కమ్ అవుట్ ఆఫ్ యువర్ టెంట్ అండ్ లుక్ అప్ టు ద స్కై. నువ్వు ఆ నక్షత్రాలనే లెక్క చేయగలవా అని అడిగారు కదా. కౌంటింగ్ ఆయన టైర్డ్ అయిపోయారు. అలాగే ఉండదు మీ సంతతి కూడా, మీ సంతానం కూడా అలాగే ఉండాలని చెప్పారు కదా. ఆయన అది బిలీవ్ చేశారు. అప్పటి నుంచి ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ 25 years అయినా ఐఎమ్ ఏ ఫాదర్ అని అందరికి వెళ్ళి చెప్పారు. సారా ఈస్ గోయింగ్ టు బి ఏ మదర్. నాకు తెలుసు ఓల్డ్ ఏజ్, ఇంకా పాసిబిలిటీ లేదు, పిల్లలు పుట్టడానికి ఉన్న ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాసిబిలిటీ. వరల్డ్ వ్యూ నుంచి తెలుసు, మన ప్రపంచ దృష్టి అన్న లెన్స్ కూడా మనం చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఇంపాసిబిలిటీ. కానీ అబ్రహాం ఏం బిలీవ్ చేశారంటే అసాధ్యమైనది సాధ్యమాకు ఒక దేవుడు ఉన్నాయి, నన్ను ఎన్లార్జ్ చేస్తారని. నా పిల్లలు, నా సంతానం, నా తరతరాలు ఎలాగ వస్తున్నారంటే స్కైలో ఉన్న స్టార్స్ లాగా, బీచ్లో ఉన్న శాండ్ లాగా. అది ఆయన నమ్మారు, ఆ ఎన్లార్జ్మెంట్ని నమ్మారు. ఇప్పుడు చూడండి, జూయిష్ పీపుల్ ఎంత పెద్ద జనాంగంగా, ఎంత పెద్ద నేషన్గా, వరల్డ్ అంతా 5% ఒక నేషన్గా మార్చేస్తారు. హల్లెలూయా. అది ఫస్ట్ ఈ మెంటల్ బ్యారియర్, మీ మైండ్లో ఉన్న మెంటల్ బ్లాక్ని, ఆ మెంటల్ బ్యారియర్ని తీసేసి ఈ వర్డ్ని బిలీవ్ చేయండి. మేబీ మీ లాజిక్తోనే, మీ రీజన్తోనే, మీ వరల్డ్ వ్యూలో చూస్తే, మీ రీజన్తోనే చూస్తే, మీ లాజిక్తోనే చూస్తే ఇంపాసిబుల్ చెప్తారు. కానీ దేవుని వాక్యం, సజీవుడైన దేవుని సజీవమైన వాక్యం, దిస్ ఈస్ అలైవ్ అండ్ యాక్టివ్. సో రిమూవ్ ద మెంటల్ బ్యారియర్స్ ఫ్రమ్ యువర్ మైండ్ అండ్ బిగాన్ టు బిలీవ్ దిస్, that God is going to enlarge your life. జాబేస్ అదే ప్రేయర్ చేశారు కదా, లార్డ్ ఎక్స్టెండ్ మై టెరిటరీస్. దేవుడు ఎక్స్టెండ్ చేశారు కదా. సో టుడే బిఫోర్ యూ గెట్ ఇన్ టు 2024, లార్డ్ 2024లో ఎక్స్టెండ్ మై టెరిటరీస్, ఎన్లార్జ్ మై టెంట్, దేర్ ఫార్ ఐ విల్ గివ్ గ్లోరీ. దేవుని మహిమ కోసం, నీకు మహిమ రావటానికి నన్ను ఎన్లార్జ్ చేయండి, ప్రేయర్ చేయండి. తప్పకుండా గాడ్ విల్ డూ. హల్లెలూయా. షల్ వి ప్రే. Lord, we thank you and we praise you for this wonderful morning. Lord, right now we pray for everyone, Lord. Enlarge the tents, Lord. Extend the territories, Lord. We pray the Jabez prayer right now. Extend the territories, Lord. Physical territories, emotional territories, financial territories, spiritual territories, physical health, Lord Jesus. Whatever they are looking forward, just let 2024 be a time of enlargement, extension in every area of their life for your glory, Lord. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.